బేస్తారం నాడు కూరగాయలు తెద్దామని సంచి తీసుకొని అంగడికి పోయినా. ఇక చూడుర్రి, ఏ కూరగాయ ముట్టుకున్నా కిలో 80-90 గా ధరలు చూసి దడుచుకున్నా. నేను గింత పిరం ఉంటే మనం ఏడ కొంటామని అవో పావు కిలో ఇవో పావు కిలో తీసుకొని సపటిదాకా వచ్చేసినాయి. ఇక మరి సగటు పేదోళ్ళు గీ ధరతోని ఎట్లెగుతుర్రో ఏమో కానీ గరీబోళ్ళు అయితే బతికే కోపే లేదు. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, నాగులో నాగన్న ధరలిట్ట మండబట్టే నాగులో నాగన్న అని ధరల మీద అదేదో పాటుండే కదా. అవో గా పాట పాడే కథ అవుతుంది ఇప్పుడు అంగడి పోయిన జనాలకు. ఎందుకంటే మార్కెట్లకు పోయి ఏ కూరగాయ ముట్టుకున్న సుత కరెంటు షాట్ లెక్కనే ఓడుతున్నాయి కూరగాయల ధరలు. బీన్స్ 100, క్యారెట్ 80, టమాటా 70, వంకాయ 60. ఈ ఒక్కటే కాదు, మునక్కాయ 90, పచ్చిమిర్చి 80, బీరకాయ 70, చిక్కుడుకాయ 80. ఇవన్నీ అంగడి రేట్లే. కానీ దుకాణాలకు వచ్చేసరికి డబల్ కు డబల్ అవుతున్నాయి రేట్లు. అంగట్ల పావు కిలో టమాటా 10 రూపాయలకు దొరికితే దుకాణాలకు వచ్చేసరికి అది 20 అంటుర్రు. ఇట్లా ఒక్కటని కాదు, అన్ని కూరగాయల ధరలు పిటాన పిరం చేసి అమ్ముతురు దుకున పొల్లు. మొన్నటిదాకా 300 పట్టుకొని పోతే సంచి నిండి వారానికి సరిపోయేది. కానీ వారం రోజులనే సీన్ అంతా రివర్స్ అయింది. 500 పట్టుకొని పోతే 5-6 రకాల కూరగాయలు అర్ధ కిలో వచ్చుడే మాగగలం అయిపోయింది. మరి పంటల దిగుబడి తగ్గిందో లేకుంటే నడుమ దళారు బేరగాల చేతి వాడమో తెలియదు గాని కూరగాయల ధరలు మాత్రం తమామ ఎండిపోతున్నాయి. మీదంగా ఎల్లినో పుణ్యమాని వానలు పడక ఇంకొంత ఆగం. అయినా యుద్ధం టైంలో పెట్రోల్ ధరలు చేయంగా కూరగాయల ధరలు పెరిగినాయంటే ఏమో అనుకోవచ్చు గాని ఇప్పుడు పెట్రోల్ ధరలు తగ్గినాయి కదా, మరి కూరగాయల రేటు ఎందుకు తగ్గిస్తలేరు అనేది సగటు జనాలు అడుగుతున్నమాట. మొత్తానికి చారాన మురిగికి బారాన మసాలా అంటూ సగటు పేదోళ్ళ జీతం అంతా ఇంటి కిరాయిలు పిల్లల చదువులకే సరిపోతుంది. చికెన్ మటన్ లేకున్నా సుధా కూరగాయలను తిని బతుకుదాం అనుకుంటే ఇవి సుధా పెరిగిపాడు కాబట్టే ఇక ఏం తిని బతికేది అని నెత్తినోరు కొట్టుకుంటారు జనాలు. ఏదేమైనా పెంచిన ధరల మీద సర్కారులో కన్నేసి గరీబోళ్ళు అన్యాయం కాకుండా చూడాలని ఒక్క తీరు అడగబట్టిరు పబ్లిక్. చూడాల మరిగా ఏం చేస్తారో.